జిల్లా మోతేలో మందుబాబులు హల్చల్ చేశారు. మండల కేంద్రంలోని తిరుమల వైన్స్ ఫుల్గా మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు భారీ వర్షం కురుస్తున్న వర్షం సైతం లెక్క చేయకుండా అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. ముందుగా ఓ వ్యక్తి వర్షంలో కూర్చోగా అది చూసిన మరో వ్యక్తి మద్యం గ్లాస్తో వెళ్లి అతని వెనకాల కూర్చున్నాడు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వారి వైపు ఆశ్చర్యకరంగా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వార్డుల్లో సమస్యలను పరిశీలించారు. వర్షం నీరు వెంటనే వెళ్లే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన బడిబాట కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉన్నత స్థానంలో ఉండేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ వ్యక్తి గ్రానైట్ క్వారీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని బలవంతపూర్లో చోటు చేసుకుంది. బలవంతపూర్ చెందిన నెలబోయిన వర్లయ్య నిన్న రాత్రి పని మీద బయటకు వెళ్లాడు. ఆయన ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. ఈ రోజు ఉదయం పర్వతయ్య బలవంతపూర్ సమీపంలో క్వారీలో మృతి చెంది ఉండాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కృత్తివేణిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 6 మృతి చెందారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. మృతుల్లో 2 కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలోని గిద్దనపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరు చేపల ప్యాకింగ్ కోసం బొలెరో వాహనంలో వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనతో గిద్దనపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలోని కొమ్మనాపల్లిలో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. గ్రామంలో డయేరియాతో బాధపడుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. డయేరియాతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. మరోవైపు డయేరియా నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా అధ్యక్షతన డోనర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు కాండ్రేగుల నరేంద్ర ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాలలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తమ కళాశాల నుండే కాకుండా వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువకులు సైతం ఈ శిబిరానికి వచ్చి రక్తదానం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల పట్టణంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కూటమి ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పట్టణంలో కూటమి నేతలు ఏర్పాటు చేసిన 10 ఫ్లెక్సీలను, భారీ కటౌట్లను ధ్వంసం చేసినట్లు కూటమి నేతలు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైసీపీకి చెందిన దేవిరెడ్డి నరేంద్రను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలను అధికారులు కొచ్చికి తీసుకొచ్చారు. మృతదేహాలను కొచ్చి నుండి వారి స్వగ్రామాలకు తరలించారు. కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించారు. కేరళకు మృతదేహాలు చేరుకోగానే కేరళ సీఎం పినరయి విజయన్, పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు.